కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అష్టమంలో రాహు బలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, ఫైనాన్స్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోవడం, అన్నీ కలిసిపోతనంగా ఉంటుంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి కలిసిమెలిసిగా ఉండడం, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు పంచుకోవడం, కోర్టు సంబంధించిన వ్యవహారాలు మీరు సానుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ₹1కి ₹3 ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం కుదుటపడుతుంది. సర్జరీ దాకా వెనక్కి వెళ్ళొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్యపరంగా అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం చెప్పదగింది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా గడిచిన 3-4 వారాల కంటే వీరికి చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. దశమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో శనితో కలుస్తున్నారు. అయితే భాగస్వామితో విభేదాలు చిన్న వచ్చే అవకాశం ఉంది తప్ప వ్యాపార పరంగాను ఉద్యోగరీత్యా వీరికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. ప్రమోషన్ ఎప్పటి కోసం చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, అదేవిధంగా ఒక మంచి పదవి గెలుచుకునే అవకాశం తప్పకుండా ఈ గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు చేయవలసిన కార్యక్రమాల పట్ల దృష్టి సారించాలి. దూరదృష్టిలో ఉంచుకుని చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగినది. కోపతాపాలకి దూరంగా ఉండడం, స్నేహితులకి దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు సానుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు సాధించగలుగుతారు. ప్రాక్టికల్గా ఉండి మనం సాధించింది ఏంటి, ఇంకా ఎంత సాధించాలి, ఎలా ఎదగాలి, ఎంత సంపాదించుకుని ముందుకు వెళ్ళాలి, ఈ ఆలోచనతో ముందుకు వెళ్ళాలని తప్పితే కానీ ఎవరో పొగిడేశారని చెప్పి మనం అంతా అయిపోయింది బాగున్నామని చెప్పేసి మటుకు వెళ్ళకండి. అదేవిధంగా ఆ విషయంలోనే అటువంటి సమయంలో కూడా ఖర్చులు ఎక్కువగా పెట్టే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా సామరస్యంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. డాక్టర్స్కి, లాయర్లకి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కింద స్థాయి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండవచ్చు. ఉద్యోగం పోతుందేమన్న భావన ఉంటుంది. అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీ వరకు మీకు బాగానే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, కుబేరు కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి గురువారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి పూజించడం, సప్తముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఆడవారైతే ఇంద్రాణి రూపం మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.